Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. యుఎస్ చైనా ట్రేడ్ డీల్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో యుఎస్ చైనా మధ్యన మళ్ళీ ట్రేడ్ వార్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్ వచ్చింది, పెట్టుబడులు ప్రవహించేనా టైటిల్తో. సో ఇందులో మెన్షన్ చేసింది ఏంటి అంటే, ఈ ఆర్టికల్లో యుఎస్ చైనా మధ్యన జరిగే ట్రేడ్ వార్ వల్ల భారత్కి ఎట్లాంటి అవకాశాలు కలుగుతాయి, భారత్ అవకాశాలని ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశాలని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ఇదే ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం యుఎస్ చైనా మధ్య జరగబోయే ట్రేడ్ వార్ గురించి తెలుసుకోవాలి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ ఏడాది జనవరిలో చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఒకటి కుదిరింది. దీన్నే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. ఈ రెండు దేశాల మధ్యన ఈ ఒప్పందం ఎందుకు కుదిరింది అంటే, గతంలో ఉన్నటువంటి ట్రేడ్ వార్ని అంటే వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించుకోవడం కోసం ఈ రెండు దేశాల మధ్యన ఈ ఒప్పందం కుదిరింది. ట్రేడ్ వార్ అంటే వెరీ సింపుల్. ఒక దేశము వేరే దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తు సేవలకి వాణిజ్యపరంగా తన దేశంలో ఆటంకాలు సృష్టించినప్పుడు అవతలి దేశం కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యి తన దేశంలో కూడా ఈ దేశం యొక్క వస్తు సేవలకు ఆటంకాలు సృష్టించడమే, వాణిజ్యపరంగా ఆటంకాలు సృష్టించడమే ట్రేడ్ వార్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనా యుఎస్కి నూడిల్స్ ప్యాకెట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఈ నూడిల్స్ ప్యాకెట్ 10% ట్యాక్స్తో కలిపి యుఎస్లో $110కి వస్తుంది అనుకుందాం. చైనా యుఎస్కి నూడిల్స్ ప్యాకెట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ యుఎస్లో ఆ నూడిల్స్ ప్యాకెట్స్ కొనుక్కునే వాళ్ళకి ట్యాక్స్తో కలిపి $110కి ఆ ప్యాకెట్ వస్తుంది అనుకుందాం. అప్పటి వరకు 10% ట్యాక్సెస్ మాత్రమే ఇంపోజ్ చేసిన యుఎస్ ఒక్కసారిగా ఆ ట్యాక్సెస్ని 25%కి పెంచింది. సో $100 పైన 25% ట్యాక్స్ అంటే అప్పుడు ఆ నూడిల్స్ ప్యాకెట్ కాస్ట్ ఎంత అవుతుంది? $125 అవుతుంది. సో $125 అయినప్పుడు అదే అమెరికాలో కొరియా నుంచి వచ్చే ఒక నూడిల్స్ ప్యాకెట్ ఉంది అనుకుందాం, కొరియన్ నూడిల్స్ ప్యాకెట్ ఉంది, $110కే దొరుకుతుంది. కేవలం చైనా నుంచి వచ్చినటువంటి నూడిల్స్ ప్యాకెట్స్ పైనే ట్యాక్స్ ఎక్కువ ఇంపోజ్ చేయడం వల్ల ఆ నూడిల్స్ ప్యాకెట్ $125 అయింది. వేరే దేశాల నుంచి లైక్ కొరియా నుంచి వచ్చే నూడిల్స్ ప్యాకెట్ రేట్ సేమ్ $110 ఉంది. అప్పుడు ఆబ్వియస్గా యుఎస్లో ప్యాకెట్ కొంటారు, తక్కువ ధరకు వచ్చే కొరియన్ నూడిల్స్ ప్యాకెటే కొంటారు. అంటే ఒక విధంగా అమెరికా ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ చైనా నుంచి వచ్చే నూడిల్స్ ప్యాకెట్ అంటే చైనా బిజినెస్ని యుఎస్లో దెబ్బతీసింది అమెరికా టారిఫ్స్తో. సో దీనికి బదులుగా ప్రతిగా రివెంజ్గా రిటాలియేషన్గా చైనా ఏం చేసిందో చూద్దాం. ఇప్పుడు యుఎస్ నుంచి చైనాకి సోయాబీన్ ప్యాకెట్ వచ్చింది అనుకుందాం. కేజీ సోయాబీన్ 200 యువాన్స్ ఉంది చైనాలో అనుకుందాం. సో అప్పటి వరకు 10% ట్యాక్స్ ఇంపోజ్ చేయడంతో ఆ కేజీ సోయాబీన్ ప్యాకెట్ రేట్ చైనాలో 220 యువాన్స్ అవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా అమెరికాలో తన వస్తువులకి ఎక్కువ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది అమెరికా అని చెప్పి కోపంతో ఉన్న చైనా ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చిన ఈ సోయాబీన్ ప్యాకెట్ పైన కూడా ట్యాక్సెస్ 25%కి పెంచింది అనుకుందాం. అప్పుడు సోయాబీన్ ప్యాకెట్ కేజీ 250 యువాన్స్ అవుతుంది. మరోవైపు కేవలం యుఎస్ నుంచి వచ్చిన ఈ సోయాబీన్ ప్యాకెట్ పైనే $250 వరకు రేట్ పెంచింది కదా. కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సోయాబీన్ ప్యాకెట్ రేట్ సేమ్ అట్లాగే $220 ఉందనుకుందాం. అప్పుడు చైనాలో ఉన్న కస్టమర్ ఏ సోయాబీన్ ప్యాకెట్ తీసుకుంటారు? ఆబ్వియస్గా కెనడా నుంచి వచ్చే ప్రోడక్టే తీసుకుంటారు, ఎందుకంటే సేమ్ క్వాలిటీతో తక్కువ ధరకు వస్తుందని. ఇప్పుడు చైనాలో యుఎస్ మార్కెట్ దెబ్బతిన్నది కదా. ఇలా రెండు దేశాలు పోటాపోటీగా ఒకదానికొకటి ట్రేడ్ బ్యారియర్స్ అంటే వాణిజ్యపరమైన అడ్డంకులను సృష్టించుకోవడమే ట్రేడ్ వార్ లేదా వాణిజ్య యుద్ధము అంటున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం దగ్గరకు వస్తే, ఇలా ట్రేడ్ వార్ జరుగుతున్న టైంలో దీన్ని పరిష్కరించుకోవడానికే ఈ రెండు దేశాలు
వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారము ఏంటి అంటే, చైనా నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న వస్తువులపై అదనపు సుంకాలని అమెరికా ఉపసంహరించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో డిస్కస్ చేశాను కదా! అడిషనల్ టారిఫ్స్ ఏసింది అని. ఆ టారిఫ్స్‌ని అమెరికా విత్‌డ్రా చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే, అమెరికా నుంచి చైనా అదనంగా $20,000 కోట్ల వస్తు సేవల్ని కొనాల్సి ఉంటుంది. ఇది ఈ అమెరికా, చైనా మధ్యన జరిగిన ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందము. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ట్రంప్ ఈ కరోనా వైరస్ వ్యాప్తికి ఒక విధంగా చైనానే కారణమని భావిస్తున్న ఈ తరుణంలో ఈ వాణిజ్య ఒప్పందం అమలుపై అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా తమ దేశంలోకి వచ్చే చైనా ఎగుమతులపై టారిఫ్స్ పెంచుతామన్నారు ట్రంప్. సో దీంతో ఈ 2 దేశాల మధ్యన వాణిజ్య ఒప్పందం మళ్ళీ మొదటికొచ్చింది. ఈ వాణిజ్య యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? అట్లాగే భారత్ పైన ప్రభావం ఎట్లా ఉండబోతుందనేది ఇప్పుడు చూద్దాం. సో మళ్ళీ మొదలవుతున్న యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్స్ ఇప్పటికీ అఫెక్ట్ అయినాయి. అట్లాగే భారత్‌లో కూడా స్టాక్ మార్కెట్స్ అఫెక్ట్ అయినాయి. కానీ లాంగ్ రన్‌లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది భారత్‌కు అని ఈ ఆర్టికల్‌లో ఆథర్ మెన్షన్ చేశారు. అదెట్లా అన్నది ఇప్పుడు చూద్దాం. సో యుఎస్‌కి చైనా నుంచి వచ్చే వస్తువులపైన ఎక్కువ టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు, అంటే ఎక్కువ సుంకాలు విధించినప్పుడు జనరల్‌గానే చైనాలో ఉన్నటువంటి బహుళ జాతీయ సంస్థలు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇతర దేశాలకు తరలి వెళ్తాయి. ఇతర దేశాల నుంచి అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ టారిఫ్స్ ఉంటున్నది ఏ దేశం వస్తువులపైన? చైనా నుంచి వెళ్ళే వస్తువులపైన. అదే వేరే దేశానికెళ్ళి అక్కడ వస్తువులు ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తే అమెరికా అట్లా ఎక్కువ టారిఫ్స్ విధించదు గదా! సో అందుకోసమే చైనాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ వేరే దేశాలకి తరలిపోయే అవకాశం ఉంటుంది అని ఆథర్ మెన్షన్ చేశారు. సో అట్లాగే చైనా గూడా కొన్ని ప్లాంట్‌లని తరలించే అవకాశం ఉంటుంది. చైనా తన దగ్గర ఉత్పత్తి స్టార్ట్ చేసి తన వస్తువుల్ని అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేస్తే అక్కడ ఎక్కువ టారిఫ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చైనా కూడా కొన్ని ప్లాంట్‌లను వేరే దేశంలో పెట్టి అక్కడ ఉత్పత్తి చేసి అక్కడి నుంచి యూఎస్‌కి ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది అని ఆథర్ మెన్షన్ చేశారు. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఫస్ట్ ఒక యూకే కంపెనీ ఉందనుకుందాము. యూకే కంపెనీ వచ్చి చైనాలో పెట్టుబడి పెట్టి వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. సో దాన్ని యూఎస్‌కి ఎగుమతి చేస్తుంది. అప్పుడు యూఎస్‌లో 20% ఉండాల్సిన టారిఫ్ కాస్త అది చైనా వస్తువు కాబట్టి అడిషనల్‌గా ఇంకొక 20% విధించే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు టారిఫ్ ఎంత అవుతుంది? 40% అవుతుంది. అప్పుడు చైనాలో యూకే కంపెనీ తయారు చేసిన వస్తువు యూఎస్‌లో ఎంతకు అమ్ముకోవాల్సి వస్తుంది? $140కి అమ్ముకోవాల్సి వస్తుంది. అదే యూకే ఇండియాలో వచ్చి పెట్టుబడి పెట్టింది అనుకుందాం. ఇండియాలో పెట్టుబడి పెట్టి ఒక వస్తువు తయారు చేసి యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు అదే కంపెనీ ₹100 ప్లస్ 20% చార్జెస్, 20% టాక్సెస్. సో $120కి అమ్మే వెసులుబాటు కలుగుతుంది. అంటే బిజినెస్ ఇక్కడి నుంచి చేసినప్పుడు ఎక్కువగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది చైనాతో కంపేర్ చేసినప్పుడు. సో ఈ నేపథ్యంలోనే చైనాలో ఉన్న కంపెనీలన్నీ, మల్టీనేషనల్ కంపెనీలన్నీ వేరే దేశాలకు మళ్ళీ తరలిపోయే అవకాశం ఉంటుంది అని ఆథర్ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు భారత్ ఏం చేయాలి అంటే ఆ వేరే దేశాలకి తరలిపోతున్న కంపెనీలని భారత్ వైపు వచ్చే విధంగా భారత్ ఆ కంపెనీస్‌ని అట్రాక్ట్ చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? స్థానికంగా మన వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే మన దగ్గర ప్రొడ్యూస్ అయిన వస్తువుల్ని విదేశాలకి మనం ఎగుమతి చేయొచ్చు. అంటే మన ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి. సో అమెరికా కూడా చైనాకి దూరం అవుతున్న కొద్దీ మనకు దగ్గరయ్యే అవకాశాలున్నాయి. ఎందుకు దగ్గరవుతుంది అంటే దానికి ఒక మేజర్ రీజన్ ఒకటి ఉంది. చైనా నుంచి అమెరికాకు ఏ వస్తువులైతే వెళ్తాయో దాదాపు ఆ వస్తువుల్లో ఎక్కువ శాతం భారత్ కూడా అందించగలుగుతది. సో ఇప్పుడు చైనా నుంచి తరలి వెళ్ళే కంపెనీలను భారత్ అట్రాక్ట్ చేయాలన్నా, అట్లాగే అమెరికాతో వాణిజ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నా భారత్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఒకసారి చూద్దాం. భారత్ చర్యల్ని చూడడానికంటే ముందు మొన్నటి వరకు చైనా ఎట్లాంటి వ్యూహం అనుసరించిందన్నది ఒకసారి గమనించాలి. దీనికి ఆథర్ మెన్షన్ చేసింది ఏందంటే చౌక శ్రామిక శక్తి, అంటే లేబర్ మార్కెట్‌లో తక్కువ ధర ఉండడము, అట్లాగే అనువైన పారిశ్రామిక విధానాలు అంటే ఇండస్ట్రియల్ పాలిసీస్, అట్లాగే డాలర్ కన్నా యువాన్ తక్కువగా ఉండేటట్లు చూడడము.
సో ఈ 3 అంశాల వల్ల చైనా ఎగుమతుల్ని పెంచుకోగలిగింది అని ఆథర్ మెన్షన్ చేశారు. మరి భారత్‌లో ఏం జేయాలి? భారత్‌లో ఏం జేయొచ్చు అంటే తక్కువ వేతనాలకి కార్మికుల్ని అందేలా చూడాలి. అట్లాగే వ్యాపార అనుకూల విధానాల్ని రూపొందించాలి. విద్యుత్, రేవులు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలి. అట్లాగే స్కిల్ డెవలప్‌మెంట్. మన కార్మికులకి మంచి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. దానివల్ల ప్రపంచ స్థాయిలో అభివృద్ధి జేయాలి. మరో విషయం ఏంటంటే భారతదేశంలో యువ జనాభా ఎక్కువ. ఈ యువ జనాభాకి అధునాతనమైనటువంటి నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇవ్వాలి అని ఆథర్ మెన్షన్ చేశారు. మౌలిక వసతులు అంటే ఇన్‌ఫ్రా రిలేటెడ్ దాంట్లో గానివ్వండి, అట్లాగే మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి అని గూడా ఆథర్ మెన్షన్ చేశారు. దీంతో పాటు సులభతర వాణిజ్య సూచి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో మనము 63rd ప్లేస్‌లో ఉన్నాము. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని గూడా ఆథర్ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చర్యలు తీసుకోవడం ద్వారా చైనా లాగే మనం గూడా ఎక్కువ పరిశ్రమల్ని అట్రాక్ట్ జేయొచ్చు. దాని ద్వారా మన ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచుకోవచ్చు అని ఆథర్ మెన్షన్ చేశారు. అయితే డాలర్ కన్నా యువాన్ తక్కువగా ఉండేట్లు చూసింది గదా చైనా. అంటే ఉద్దేశపూర్వకంగా యువాన్‌ని డీవాల్యుయేట్ చేసింది. అట్లా ఇండియా మాత్రము ఇండియన్ రూపీని అట్లా డివాల్యుయేట్ చేసే పరిస్థితి లేదు. అలా చేయడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉంటుంది అని ఆథర్ మెన్షన్ చేశారు. సో ఇది యుఎస్, చైనా ట్రేడ్ వార్. దానివల్ల భారత్‌కి కలిగే అవకాశాలు, భారత్ తీసుకోవాల్సిన చర్యలు. థాంక్ యూ.